సరే నేను వదిలేయమని చెప్పన్నయ్యా. ఎందుకేనా చదివా? ఇదేనా మంచి ఉద్యోగం? అమ్మడిగితే నేనేం సమాధానం చెప్పండిరా? నన్నేం చేయమంటావన్నయ్యా? ఉద్యోగానికి వెళ్ళంటే ఇంజనీరింగ్ చదువుకున్న నన్ను సంబంధం లేని పని చేయమంటావా? బయట రోడ్డుకి పని దొరికింది, నీకు దొరకలేదా అంటే మరొచ్చి టేబుల్ తుడుస్తాడు, నేను తుడవగలనా అన్నయ్య? నేను తుడిచేటప్పుడు నాతో చదువుకున్నాడు వచ్చి కూర్చుంటే నా మనసుకి ఎలా ఉంటుంది? అలాంటప్పుడు ఎందుకు చదివించారన్నయ్య? నాతో చదువుకున్న వాళ్ళు కారు, బైక్, గర్ల్ ఫ్రెండ్ అని ఎంజాయ్ చేస్తున్నారు. నాకు అవేమీ లేవే అన్నయ్య. అన్ని డబ్బులతో చదువుకుంటున్నావు, అన్ని డబ్బులతో మెక్కుతున్నావు కంపేర్ చేస్తూనే ఉన్నారు. సొంత అక్క కూడా గౌరవించట్లేదన్నయ్య. అన్నయ్య! రేపు ఉదయం రింగ్ రోడ్ మీదుగా కోర్టుకి తీసుకెళ్తారంట. మన విశ్వాసాన్ని చూపించాల్సిన సమయం ఇది. ఫస్ట్ కేసు మనదే కదా ప్రభా? కోర్టుకి టైంకి వెళ్ళిపోవచ్చుగా? అవును సార్, వెళ్ళిపోవచ్చు సార్. సార్ వెనకాల ఎవరో చెక్ చేయండి. ఓకే సార్. రే బండి పక్కాపురా. ఎవరా వీరంతా? ఎక్కడికి వెళ్తున్నారా? రే అడిగేది నిన్నే, బండి పక్కాపు. రే ప్రభా, నువ్వు తప్పుకో. అర్జున్ అంటాపు లేదా పోలీస్ అందరినీ చంపేస్తాం.
ఎవరిని చెప్తున్నా? పోలీసులు అందరిని చంపేస్తాం. సార్ హుక్కు బైకర్ మీద తగిలించాలి సార్. నాకిద్దరు ఆడపిల్లలు సార్, వదిలేకండి సార్, కాపాడండి సార్. హైవే పెట్రోల్. Come on, come in. Come on, quick. Hey, లోపలికి రా. ఎప్పుడు అంటే ఎప్పుడు Kill him. అయిపోయినా నువ్వు నిన్ను ముక్కలుగా నరికేస్తాను.
లేపేరా వాడిని. ఓపెన్ చేయి త్వరగా. ఎక్కువ. చీఫ్ అన్ని వదలండి చీఫ్, మేము చూసుకుంటాం. రే 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 బుజ్జి పైకి రారా, త్వరగా రారా. చీఫ్ మీరు రండి, త్వరగా రండి. కమాన్ బుజ్జి, కమాన్. బుజ్జి వెళ్ళొద్దు, నన్ను నమ్ము, నాతో వచ్చేయ్. బుజ్జి వెళ్ళొద్దు, యు ఆర్ మై సోల్ బ్రదర్, కమ్ విత్ మీ. బుజ్జి వెళ్ళొద్దు. నేను చెప్పిందంతా నీకు బాగా గుర్తుంది కదా. మన కోసం అందమైన రంగుల లోకం బయట ఎదురు చూస్తుంది. కమాన్, కమ్ విత్ మీ. బుజ్జి రా, కమాన్ మ్యాన్. బుజ్జి కమాన్. బుజ్జి వెళ్ళొద్దు. బుజ్జి వద్దు. బుజ్జి కమాన్. That's my boy. బుజ్జి చీఫ్ చీఫ్ పోలీసులు వస్తున్నారు. కమాన్ చీఫ్, పోలీసుల దగ్గరికి వచ్చేసారు. కూర్చోండి చీఫ్. వద్దు బుజ్జి, బుజ్జి పోలీస్ రా రా త్వరగా. అమ్మ గురించి ఆలోచించు, కుటుంబం గురించి ఆలోచించు. నాకెవరు వద్దు. పుట్టినప్పటి నుంచి ఏదో ఒక ప్రశ్న నన్ను వెంటాడుతూనే ఉంది. ఏం చదువుతున్నావు, ఏ ర్యాంకు, ఉద్యోగం చేయట్లేదా, ఎప్పుడు పెళ్లి, ఎప్పుడు చేస్తావన్న ప్రశ్న తప్ప ఈ సమాజంలోని ప్రశ్నలతో వెంటాడుతూనే ఉంది. నాకు నా కుటుంబం వద్దు, ఈ సమాజం వద్దు. నాకు మీరెవరూ నచ్చలేదు. వచ్చేసారా? నేను వెళ్తున్నాను. బుజ్జి
సైతాన్ బానిసలు పోలీస్ బస్సు మీద దాడి 13 మంది బైక్ యువకులు తమ ప్రాణాల్ని త్యాగం చేసి నేరస్తుల్ని తప్పించారు. ప్రాణాలు కోల్పోయిన బైక్ యువకుల కన్నవారు ఆవేదన. నేరస్తులను తప్పించుకునేలా చేసిన ఏసీ అర్జున్ ని డిస్మిస్ చేసే అవకాశం ఉంది. అర్జున్, ఇప్పుడు నీ తమ్ముడి చావు కేక వింటావా? ఇల్లు వదిలి వెళ్లిన నా తమ్ముణ్ణి ప్రాణాలతో తీసుకొచ్చి నిలబెడతానని నేను అమ్మకి మాటిచ్చాను. ఇప్పుడు నేను నా తమ్ముణ్ణి కాపాడుకోలేకపోవచ్చు, నేనిచ్చిన మాటని కాపాడుకోలేకపోవచ్చు. కానీ దానికి కారణమైన నువ్వు ఇండియాలో ఏ స్టేట్లో ఉన్నా, నీ వెనక 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, ఒక ఊరే ఉన్నా, అందర్నీ సమూలంగా అంతం చేసి నీ ముందుకొచ్చి నిలబడతా. వాడేంటో వాడి పనేంటో అని ఉన్న ఒకడు నిదానం కోల్పోతే వాడి కోపం ఎలా ఉంటుందో నీకు చూపిస్తా. నీ ఒంట్లో ఉన్న ఒక్కో కణము ఎందుకురా వీడి కుటుంబం జోలికెళ్లేవని తలుచుకుని బాధపడేలా చేస్తా. భయపెడుతున్నావా? నీ తమ్ముడితోనే నిన్ను నీ కుటుంబాన్ని అంతం చేయించి నా 1 టన్ను సరుకు బయటికి తీసి నీ కళ్ళ ముందే దందా చేసి చూపిస్తా. ఇప్పటి నుండి నువ్వే నాకున్న ఒకే ఒక్క శత్రువే. నాకు శత్రువు అవ్వాలని ప్రయత్నించకు, అది నీ తరం కాదు. దేశమంతటా వ్యాపించి పెను ప్రమాదం సృష్టించనున్న 3,000 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలను కేసు ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిపార్ట్మెంట్ ట్రెజరీలో భద్రంగా ఉంచాలని కమిషనర్ ఆదేశించారు. ఎందుకు హాస్పిటల్ నుంచి అప్పుడే వచ్చేసారు? ఏం పర్లేదు. ఎనీ క్లూస్? టోల్ గేట్ కెమెరాస్ కంప్లీట్ గా చెక్ చేసాం. వాళ్ళు సిటీ దాటలేదు. ఇంతవరకు సీసీ కెమెరాలు దొరకకుండా క్రైమ్ చేసిన వాళ్ళు ఇప్పుడు మాత్రం ఎలా దొరుకుతారు? క్రిస్టీ, సార్. ఎయిర్పోర్ట్ హార్బర్ రైల్వే